గుడ్ మార్నింగ్ మై డియర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఈరోజు మనకు టాపిక్ సమానత్వము రకాలు రాయండి. టుడే వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ ఈక్వాలిటీ. సమానత్వము రకాలు వివరించండి. టైప్స్ ఆఫ్ ఈక్వాలిటీ. టైప్స్ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ఇక్కడ సమానత్వము రకాలు. సమానత్వము రకాలు చూసినట్లయితే మనం పరిచయాన్ని చేద్దామండి. ఏంటి మరి ఇక్కడ పరిచయం అవసరమా అనే అంశాన్ని మనం చూసినట్లయితే అత్యంత ప్రధానమైనది ఇక్కడ ఇంట్రొడక్షన్. అసలు ప్రపంచంలో సమానత్వాలు లేవు. వాస్తవానికి సమానత్వం లేవు. ఏముండేది? బానిస విధానం ఉండే. అంటే ద స్లేవరిజం అంటే వాళ్ళు బానిస ఊడిగం చేసేవాళ్ళు. ఇక్కడ సమానత్వానికి లేదు. కానీ అనేకమైన విప్లవాలు లేక పోరాటాల ఫలితంగా ఆశించినదే సమానత్వం. ఇక్కడ అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడినదే సమానత్వం. ఇక్కడ ఈ పోరాటము లేదా ఈ విప్లవాల ఫలితంగా ఏర్పడింది సమానత్వం అంటే మరి ఎట్లా ఉన్నది? ప్రధానంగా ఈ సమానత్వానికి బీజాలు వేసిన ఖండము యూరోప్ లేక ఐరోపా ఖండం. యూరోప్ లేక ఐరోపా ఖండం. అసలు ఫస్ట్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1776 సంవత్సరంలో క్రీస్తు శకము 1776 సంవత్సరంలో అమెరికా స్వాతంత్ర పోరాటము ఇక్కడ సమానత్వానికి బీజాలు వేయబడినవి. సమానత్వానికి పునాదులు వేయబడ్డాయి. కానీ ఇది అసంపూర్ణంగా ఉంది. ఇక్కడ అసంపూర్ణంగా ఏర్పాటు చేయబడింది. కానీ 1789 సంవత్సరంలో ఫ్రాన్స్ లేక ఫ్రెంచి దేశ ప్రజలు ఇక్కడ 3 తరగతులుగా ఉండేవాళ్ళు. ఇక్కడ ఆ 3 తరగతులని ఎస్టేట్లుగా పరిగణించబడింది. ఆనాటి ఫ్రాన్స్ దేశ కాలంలో ఇక్కడ లూయిలు పరిగణించబడే రాజుల కాలంలో అక్కడ పరిపాలించబడిన రాజులని లూయిలుగా పరిగణించబడింది. ఇక్కడ ఏం పిలిచేవారండి? లూయిలు. ఈ లూయిలు కాలంలో సమాజము లేక ఎస్టేట్గా పరిగణించబడిన సమాజము 3 తరగతులుగా ఉన్నది. ఇక్కడ ఒకటి మతాధికారులు, 2 మధ్యతరగతి వర్గము, ఆ తర్వాత 3వది బానిస వర్గం. ఇక్కడ ఈ 3 సమాజాలని లేదా తరగతులని ఫ్రాన్స్ దేశంలో ఎస్టేట్గా పరిగణించబడింది అని మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈ మతాధికారులు, భూస్వామ్య వర్గానికి చెందిన వాళ్ళు, తర్వాత మధ్యతరగతి ప్రజలు కేవలం ఈ ఇద్దరు గారి సమాజంలో ఒక 20% ఉండేవారు. ఇక్కడ 10 నుంచి 20% మంది. వీళ్ళు మాత్రము 80 నుండి 90% మంది ఉండేవారు. అంటే వీళ్ళు 20 మంది ఉంటే వీళ్ళు 80 మంది ఉండేవారు. ఎవరండి? మూడవ ఎస్టేట్ ఎవరంటే ఇక్కడ బానిస వర్గం. ఇక్కడ ఈ బానిసలు అంటే ఎవరు? వీళ్ళిద్దరు. ఏది? ఈ మతాధికారులు తర్వాత ఈ భూస్వాముల వర్గంపై ఆధారపడి జీవనం సాగించేటువంటి వర్గమే వారు బానిసలు లేక స్లేవర్స్గా పరిగణించబడింది. ఈ బానిసలు ఈ యొక్క స్లేవర్స్గా పరిగణించబడిన వారు వీరికి ఏ విధమైన చర్యలు లేవు. అందుకనే ఆనాటి కాలంలో రూసో అనే సిద్ధాంతకాడు
జాక్విన్ రూసో సిద్ధాంతకర్త. రూసో సిద్ధాంతకారుడు ఏమంటాడు? మానవుడు స్వేచ్ఛగా ఉన్నాడు కానీ సంఖ్యలతో బంధించబడుతున్నాడు అంటూ ఒక స్లోగన్ రాయబడింది ఇక్కడ. ఆ నినాదమే ఫ్రాన్స్ దేశ విప్లవానికి నాంది పలికింది. అది ఎప్పుడు జరిగిన సంఘటన? 1789 జూలై 14వ తేదీన ఫ్రాన్స్ దేశము సంభవించబడిన విప్లవం ఇక్కడ. ఈ ఫ్రాన్స్ దేశంలో సంభవించబడిన విప్లవంలో ఎవరు? మానవుడు స్వేచ్ఛగా జీవించాడు కానీ సంఖ్యలతో బంధించబడినాడు అనే సిద్ధాంతం ద్వారానే మానవుడు ఇక్కడ ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన ఏకైక ఒకే ఒక విప్లవం ప్రపంచ చరిత్రలో ఉన్నది అంటే అది ఒక ఫ్రాన్స్ లేక ఏంటిదండి? ఫ్రెంచ్ రివల్యూషను 1789 సంవత్సరంలో ఈ రెండో తరగతులను తుదముట్టించబడి అక్కడి రాజులపై, వాళ్ళ రాజులను ఏమనిపించామండి? లూయి రాజుల ప్రజలపై తిరుగుబాటు జరిగినటువంటి ఏకైక ఒకే ఒక విప్లవం ప్రపంచ చరిత్రలో స్వేచ్ఛా సమానత్వం కోసం విప్లవాలు జరిగిన ఏకైక ఒకే విప్లవం ఏమిటంటే ఈ యొక్క ఫ్రెంచ్ విప్లవం. ఆ ఫ్రెంచ్ విప్లవ భావాలు చివరికి అయినాయి అనేక ఖండాలను బాగిపోయింది. అంటే మొదటగా యూరప్ ఖండం ఉంది ఈ యొక్క అసమానత్వ భావాలు. ఆ తర్వాత 1917వ సంవత్సరము రష్యా విప్లవం నాంది పలికింది ఇక్కడ. రష్యన్ రివల్యూషన్. రష్యాలో చక్రవర్తులు ఎవరండి? జార్ చక్రవర్తులు ఉండేవాళ్ళు ఇక్కడ. జార్ చక్రవర్తుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఇప్పుడు రష్యాలో జార్ చక్రవర్తులు 1917 ఈ జార్ చక్రవర్తులు అంతమైపోయారు. 1789లో లూయి చక్రవర్తులు అంతమైపోయారు. ఆ తర్వాత అదే భావాలు చివరికి 1947వ సంవత్సరంలో భారతదేశంలో బ్రిటిష్ వారి ఆధిపత్యంపై భారతీయులు తిరుగుబాటు లేవదీసి సమానత్వాన్ని సాధించుకోవడం జరిగినది. అంటే సమానత్వము ఒకేసారి రాలేదండి. ప్రపంచంలో అనేక దేశాలు లేదా అనేక రాజుల పాలనకి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు లేక, పోరాటాలు లేక, విప్లవాలు లేవదీసబడిన తర్వాత సమానత్వాన్ని సాధించుకోవడం జరిగినది. అంటే అసలు ఫస్ట్ ప్రపంచంలో సమానత్వానికి చక్కటి ఉదాహరణ 1789 ఫ్రాన్స్ దేశ విప్లవము సమానత్వానికి ఒక ప్రధానమైన ముఖ్య సూత్రంగా మనం చెప్పుకోవచ్చును. అయితే ఈ సమానత్వం ముఖ్యమైన ఉదాహరణగా చెప్పుకున్నట్లయితే బార్కర్ అనే సిద్ధాంతకారుడు నిర్వచనం రాయబడింది. బార్కర్ ఎవరు? బార్కర్ అనే సిద్ధాంతకారుడు సమానత్వం అంటే అతని అభిప్రాయంలో హక్కులు కలిగి ఉండడమే సమానత్వమా. బార్కర్ అనే సిద్ధాంతకారుడు హక్కులు కలిగి ఉండటమే. ద బార్కర్ మోస్ట్ ఫేమస్ పొలిటీషియన్ ఫిలాసఫర్ Barker says that the all members is the given to rights. హక్కులు కలిగి ఉండటమే సమానత్వం అని బార్కర్ సిద్ధాంతకారుడు పేర్కొనడం జరిగినది. అంటే ఈ సమానత్వం అనేది ఒకేసారి రాలేదండి. సమానత్వం అనేది ప్రపంచంలో పోరాటాలు, విప్లవాలు సాధించుకున్న తర్వాత సమానత్వము రావడం జరిగింది. అయితే ఇది భిన్న రకాలుగా ఉంటుంది. ఇక్కడ సమానత్వము ఇక్కడ భిన్న రకాలైన సమానత్వం ఉంటుంది. ఇక్కడ అదేంటిదో ఒకసారి చూద్దాం. ఒకటి సహజ సమానత్వం. ఏంటిదండి? సహజ సమానత్వము ఒకటి. తర్వాత రెండవ సమానత్వము సాంఘిక సమానత్వము. మూడవది ఆర్థిక సమానత్వము. మూడవది
ఆర్థిక ఆర్థిక సమానత్వము. ఆ తర్వాత నాలుగవది ఆర్థిక సమానత్వము. నాలుగవది రాజకీయ సమానత్వము. రాజకీయ సమానత్వము. రాజకీయ సమానత్వము. ఐదవది అంతర్జాతీయ సమానత్వం. ఏంటిదండి? అంతర్జాతీయ సమానత్వం. ద ఫస్ట్ వన్, ద టైప్స్ ఆఫ్ ద ఈక్వాలిటీ. ద టైప్స్ ఆఫ్ ద ఈక్వాలిటీ. ఫస్ట్ వన్ is the natural equality. Natural equality. Natural equality. ఏంటిదండి? సహజ సమానత్వం. సహజ సమానత్వము. తర్వాత సోషల్ ఈక్వాలిటీ. సోషల్ ఈక్వాలిటీ. ఎకనామిక్ ఈక్వాలిటీ. ఎకనామికల్ ఈక్వాలిటీ అండ్ పొలిటికల్ ఈక్వాలిటీ. పొలిటికల్ ఈక్వాలిటీ అండ్ ఫిఫ్త్ వన్ is the ఇంటర్నేషనల్ ఈక్వాలిటీ. ఇంటర్నేషనల్ ఈక్వాలిటీ. ఇన్ని రకాలైన సమానత్వాలు ఉన్నాయండి ఇక్కడ. ఈ ప్రశ్న ఉందండి, వెరీ 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 ఇంపార్టెంట్. సమానత్వము రకాలు: న్యాచురల్ ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ, ఎకనామికల్ ఈక్వాలిటీ, పొలిటికల్ ఈక్వాలిటీ, ఇంటర్నేషనల్ ఈక్వాలిటీ. 5 రకాల సమానత్వాలు ఉన్నాయి. సహజ సమానత్వము, సాంఘిక సమానత్వము, ఆర్థిక సమానత్వము, రాజకీయ సమానత్వము, అంతర్జాతీయ సమానత్వము. సహజ సమానత్వము, సాంఘిక సమానత్వము, ఆర్థిక సమానత్వము, రాజకీయ సమానత్వము, అంతర్జాతీయ సమానత్వంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమానత్వాలను మనం చూసినట్లయితే ఫస్ట్ సహజ సమానత్వం. అంటే ఈ సహజ సమానత్వాన్ని బాగా ప్రతిపాదించిన వారిలో సిద్ధాంతకారుడు థామస్ హాబ్స్ అనే సిద్ధాంతకారుడు ఉన్నాడు. ఎవరండి? ద ప్రపోజ్డ్ దిస్ థియరీ, దిస్ ఈక్వాలిటీ ద ప్రపోజ్డ్ ఆర్ అగ్రీడ్ థామస్ హాబ్స్ అనే సిద్ధాంతకారుడు. థామస్ హాబ్స్ అనే సిద్ధాంతకారుడు. ఈ థామస్ హాబ్స్ సహజ సమానత్వాన్ని 16 లేక 17 శతాబ్దంలో ప్రతిపాదించిన వారు అగ్రగణ్యుడు థామస్ హాబ్స్గా మనం పేర్కొనవచ్చును. సహజ సమానత్వం అంటే సహజం అంటే అందులోనే ఉంది. అంటే మానవ సమాజము ఏర్పడక ముందు మొదటగా ఏర్పడిన ప్రకృతి సమాజమే సహజ సమానత్వము. మానవ వ్యవస్థ లేక సమాజము వ్యవస్థ లేక సమాజము ఏర్పడక ముందు ఏర్పడినదే. బిఫోర్ ద సొసైటీ ద ఆరిజిన్, ఇట్ ఈస్ ద న్యాచురల్ ఈక్వాలిటీ. ఈ ద మోస్ట్ ఫేమస్ ఫిలాసఫర్ థామస్ హాబ్స్ ఈజ్ ద ప్రపోజ్డ్ బై థామస్ హాబ్స్. సహజ సమానత్వం అంటే దిస్ ఈక్వాలిటీ ఈజ్ ద మోస్ట్ is the famous the European countries or European continental 16th to 17th century in European continental. అంటే సహజ సమానత్వం అంటే మానవుల యొక్క ప్రకృతి లేదా సహజసిద్ధంగా ఏర్పడిన సమానత్వమే సహజ సమానత్వంగా మనం పేర్కొనవచ్చును. ఈ సహజ సమానత్వము మరి మానవ వ్యవస్థ ఏర్పడక ముందు ఈ యొక్క సహజ సమానత్వము ఏర్పడినది. అంటే అన్ని రకాల అవరోధాలను, సాంఘిక కట్టుబాట్లను ఏర్పరిచి వదిలివేసి కలిగినదే ఏంటిది? సహజ సమానత్వము. అన్ని రకాల కట్టుబాట్లు సాంఘిక వ్యవస్థలతో ఏర్పడినదే
ఏర్పడినదే సహజ సమానత్వంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది మొదట ఏర్పడేది, మొదట సమానత్వానికి అంటే మానవ సమాజాలు ఏర్పడక ముందు, మానవ వ్యవస్థలు సాంఘిక వ్యవస్థలు ఏర్పడక ముందు దీంట్లో కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు, నాగరికత, సంస్కృతులు అన్నీ కూడా ఈ యొక్క సమాజంలో ఏర్పడినవి. ఆచార వ్యవహారాలు, నాగరికత, సాంఘిక కట్టుబాట్లు, సంస్కృతులన్నీ ఈ సమాజాల ద్వారానే ఏర్పడినవి. ఈ సమాజాలు మానవ సమాజానికంటే ముందే ఏర్పడినవి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతి సిద్ధంగా మానవుడు అనుభవించబడిన సమానత్వం అని అర్థం. ద హ్యూమన్ ఈ ద నేచర్, ద హ్యూమన్ బీయింగ్ నేచర్ అంటే మానవ స్వభావం ఎలా ఉంటుంది అంటే ప్రకృతిని కోరుకుంటుంది. ఇక్కడ ఈ ప్రకృతి ఎప్పుడు ఏర్పడింది అంటే అన్ని వ్యవస్థలు ఏర్పడక ముందు. ఆల్ ఆరిజిన్ ఈజ్ నాట్ ఆర్గనైజ్డ్. ఫస్ట్ ఈ ద ఎస్టాబ్లిష్డ్ సొసైటీ న్యాచురల్ ఈక్వాలిటీ. ఫస్ట్ ఈ ద ఈక్వాలిటీ ద న్యాచురల్ సొసైటీ. అన్ని సమాజాలు ఏర్పడక ముందు. అయితే ఈ సహజ సమానత్వానికి అంతగా ప్రాధాన్యత లేదండి. ఎందుకు? ఇది చట్టబద్ధత కాదు, ఇదో గుర్తింపు పొందింది కాదు. ఇది ఒక సాంఘిక కట్టుబాట్లు, ఆచార సాంప్రదాయాలు, నాగరికత, సంస్కృతిలో ఏర్పడిందిగా మనం చెప్పవచ్చు. అంటే మన ఉదాహరణకి ఒక స్వేచ్ఛాయుతమైన గాలి పీల్చడం, స్వేచ్ఛాయుతమైన జీవనాన్ని కోరుకోవటం, ఎలాంటి నిర్బంధాలు లేకుండా మనం హాయిగా సుఖప్రదంగా ఉండటం. ఉదాహరణకి చెట్టు కాడిపోతాం. ఒక చెట్టు నీడ కింద కూర్చొని మనం ఏమంటామండి, బాగా ఇంకా మీకు అర్థం కావాలంటే చల్లటి గాలి ఉన్నది అని అర్థం. ఈ చల్లటి గాలి ఉన్నది అంటే ఈ చల్లటి గాలి ఎలా ఉన్నది అంటే మనం ప్రకృతిని ఆస్వాదిస్తున్నామో. ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి మనకు ఆ అధికారం ఉంది. ఆ ప్రకృతిని అనుభవించడంలో అందరూ సమానమే. ఇలా ఎటువంటి విచక్షణ కానీ తారతమ్యాలు లేవు. అటువంటి తారతమ్యాలు లేనటువంటి యొక్క సమాజమే ఏంటిదండి ఇక్కడ సహజ సమానత్వంగా మనం పిలుస్తున్నాము. ఏమని పిలుస్తున్నామండి? సహజ సమానత్వంగా మనం పిలుస్తున్నాం ఇక్కడ. ఇది ఒకటండి. నెక్స్ట్ ఆ తర్వాత రెండవది సాంఘిక సమానత్వం, సోషల్ ఈక్వాలిటీ. సాంఘిక సమానత్వం అంటే ఇక్కడ ఎటువంటి కులవర్గ ప్రస్తావన లేదు. కులం కానీ, మతం కానీ, భాష, జాతి, వర్గ విచక్షణ లేకుండా అందరూ సమాన స్థాయిలో ఉన్నటువంటిదే సాంఘిక సమానత్వం అంటామా. ద సొసైటీ ద సోషల్ సొసైటీ, ద సొసైటీ ద సోషల్ ఈక్వాలిటీ, ద సొసైటీ దేర్ ఇస్ నో క్యాస్ట్, దేర్ ఇస్ నో రిలీజియన్, దేర్ ఇస్ నో సెక్స్, జెండర్, ఇట్ ఈస్ ద కాల్డ్ సోషల్ ఈక్వాలిటీ. అంటే సాంఘిక సమానత్వం అంటే ఎలాంటి కుల, మత, భాష, ఎలాంటి విచక్షణ వర్గం లేకుండా సాంఘిక సమానత్వాన్ని పొందుతున్నాము అని అర్థం. ఇక్కడ ఉదాహరణకి భారతదేశంలో కనుక తీసుకున్నట్లయితే, ఉదాహరణకి భారతదేశంలో 17వ అధికరణం ప్రకారం అంటే ఆర్టికల్ 17వ ఆర్టికల్ ప్రకారము మన భారతదేశంలో అంటరానితనము నేరము, అన్టచబిలిటీ ఈజ్ ఏ క్రైమ్గా మనం పరిగణించబడుతుంది. అంటరానితనము నేరంగా మనం పిలుస్తున్నాం. ఏ నిబంధన? 17వ అధికరణం ప్రకారము మన దేశంలో అంటరానితనము నేరంగా పరిగణించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరైనా కులం పేరుతో కానీ దూషించబడినా అట్లా రాజ్యాంగం ప్రకారం శిక్షించబడతారు. ఇక్కడ కులం కానీ, ఇంకా వర్గం అని, ఇంకా ప్రాంతం అని, ఇంకా వ్యత్యాసం అని తెలియజేయదు. అంటే భారత రాజ్యాంగంలో 14వ ఆర్టికల్ నుండి 18వ ఆర్టికల్ వరకు సమానత్వం గురించి తెలియజేయబడింది. ద రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వం, కులం, మతం, భాష, వర్గ విచక్షణ భేదం లేకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి విచక్షణ భేదం లేకుండా అందరూ సాంఘికంగా, ఆర్థికంగా, సాంఘికంగా అందరూ సమానంగా కావాలని పేర్కొనబడింది సాంఘిక సమానత్వం అంటాం. ఉదాహరణకి భారత రాజ్యాంగంలో 17వ నిబంధన ప్రకారము సాంఘిక సమానత్వాన్ని ఇక్కడ మనం పేర్కొంటున్నాం. సాంఘిక సమానత్వం అంటరానితనం అంటే కుల వ్యవస్థ
ఇలా భారతదేశంలో తీసుకోండి, గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్య వ్యవస్థ ఉంది. ఇక్కడ ఏదో సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ దళిత వర్గం, ఇంకా ఇతర వర్గానికి చెందినటువంటి కులానికి చెందిన వర్గాలని వాళ్ళు హీనుడిగా చూస్తూ, ఈ అగ్రవర్ణాలైన భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశముఖులు, ఇనాములు వాళ్ళు ఏం చేస్తారు, తమ కులం మీద, సమాజం మీద పెత్తనం ఆధిపత్యం చేస్తారు. ఇప్పటికీ నేటికి మన గ్రామాలలో మనం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మన కంటికి కనిపిస్తుంది. అది ఎట్లా ఉందంటే కుల వ్యవస్థ కూకటి వేళ్లతో అట్లా మర్రి చెట్టు గినక ఎట్లయితే వృక్షంగా, ఎట్లయితే జడలుగా ఎత్తుకొని కూకటి వేళ్లతో వేలు నానుకొని పోయిందో, వృక్షం గినక వేర్లతోని ఊడలతో నాటుకుపోయిందో, మన భారతదేశంలో అట్లా కుల వ్యవస్థ నాటుకుపోయింది. అందుకనే రాజ్యాంగం 17వ అధికరణ ప్రకారము అంటరానితనము నేరంగా పరిగణించబడింది. అంటే కుల వ్యవస్థతో, అంటే కులంతో ద్వేషించడం కానీ చేసినట్లయితే రాజ్యాంగం ప్రకారము చట్టరీత్యా సమానత్వము చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది సాంఘిక సమానత్వానికి చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆర్థిక సమానత్వం. ఏంటిదండి ఆర్థిక సమానత్వం అంటే? పౌరుడికి లేదా మానవులకి సహజ సమానత్వము, సాంఘిక సమానత్వం వచ్చినంత మాత్రాన సరిపోదండి. ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ లేకపోతే అర్ధరహితము అని గాంధీజీ గారు పేర్కొనబడింది. ఇక్కడ ఆకలయ్యేవానికి అన్నం పెట్టాలి, ఆకలయ్యేవారికి అన్నం పెడితేనే వానికి ఒలుస్తుంది. అంటే ఆర్థిక సమానత్వం. అంటే ఆర్థిక సమానత్వానికి చక్కటి ఉదాహరణ భారతదేశం. 1947వ సంవత్సరంలో భారతదేశంని ఆర్థిక సంపద మొత్తం కూడా దోపిడీ చేయబడింది. ఇక్కడ ఆర్థిక సంపద దోపిడీ చేసి ఎవరు చేశారు? బ్రిటిష్ వాళ్ళు చేశారండి. ఇక్కడ అంటే మన సంపదను మనం కొలగొట్టడం జరిగింది. ఇక్కడ మనకు ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, అన్నీ కూడా దివాలా తీసి భారతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఉపయోగించింది. ఆర్థిక అసమానతలు ఏర్పడే సమాజంలో ఆర్థిక ఎకనామిక్ ఇంబ్యాలెన్స్, అసమానతలు ఏర్పడింది. ఈ అసమానతలు ఏర్పడిన తర్వాత అసంతృప్తి బయలుదేరిన తర్వాత చివరికి వ్యవస్థ మీద విసుగు చెంది, పాలకుల మీద విసుగు చెంది చివరికి ఏమైందండి విప్లవాలు సంభవిస్తవి. అటువంటి విప్లవాలు సంభవించబడిన చక్కటి ఉదాహరణ 1947వ సంవత్సరంలో భారతదేశము స్వాతంత్ర పోరాటము ఆర్థిక స్వావలంబనానికి చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు 1917వ సంవత్సరంలో జరిగినటువంటి రష్యా విప్లవము ఆర్థిక స్వావలంబనానికి విప్లవం. సమాజ వ్యవస్థను స్థాపించబడి అందరూ సమాన స్థాయిలో, ధనిక పేదల మధ్య వ్యత్యాసాలు లేకుండా అందరూ సమాన స్థాయిలో వర్గంగా ఉండాలని కోరబడిన ఒకే ఒక వ్యవస్థ, ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక ఒక సోషలిస్ట్ విప్లవం ఉన్నది అంటే అది 1917 రష్యా విప్లవము. అది ఒక సోషలిస్ట్ విప్లవానికి ఒక చక్కటి ఉదాహరణ నాందిగా మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఆర్థిక సమానత్వము లేకపోతే మానవులకు లేదా పౌరులకు అర్ధరహితము. ఆర్థిక సమానత్వాన్ని అందరూ కూడా ఉండాలి. అంటే ఒక్క మాట చెప్పాలంటే ధనిక పేదల మధ్య ఎలాంటి వ్యత్యాసము లేక తారతమ్యాలు ఉండరాదు. ఎలాంటి వ్యత్యాసం కానీ తారతమ్యాలు కానీ ఉండరాదు. అందరూ సమాన స్థాయిలో సంపదలో అందరూ అనుభవించబడాలి. ఆ సంపద కూడా ఆ దేశ ప్రజలకి చెంది ఉండాలి. అలా లేకపోతే ఆ వ్యవస్థపై, అక్కడ పాలకులపై ప్రజలు తిరుగుబాట్లు వ్యవహరిస్తారు. అంటే ఉదాహరణకి 1947 భారతదేశ స్వాతంత్ర పోరాటము ఆర్థిక స్వావలంబనానికి ఉదాహరణ. అంటే మన దేశ సంపదని మనమే సంపాదించుకొని, మన దేశ సంపదను మనమే ఉద్యోగాలు కల్పించుకొని, మన దేశ సంపద మనమే వినియోగించుకొని, మనమే పరిశ్రమలు పెట్టుకొని మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకుంటున్నాము. అంటే ఇది అంత చరిత్ర, ఇంత పెద్దగా ఉన్న చరిత్ర ఉన్నది కారణం అంటే మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించడమే. ఇప్పుడు కూడా భారతదేశం వ్యతిరేకంగా పరిగణించబడుతున్నది. కారణం ఏంటంటే ఆనాటి పరిస్థితుల వలన, మన రాజకీయ నాయకులు అవలంబించిన విధానాల వలన ఆనాటి కాలంలో భారతదేశం సంపద మొత్తం బ్రిటిష్ వారు తరలించబడింది. కానీ చివరికి ఏమైంది? భారతీయులంతా ఏకమై స్వాతంత్ర పోరాటం నిమగ్నం అయ్యారు. స్వాతంత్రం సాధించబడిందంటే భారతదేశము సంపదని కొల్లగొట్టడానికి ప్రధానమైన కారణాలుగా మనం చెప్పవచ్చును. ఆర్థిక అసమానత లేకపోతే, ఆర్థిక అసమానతలు గినుక ఉన్నట్లయితే
ధనిక పేదల మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లయితే విప్లవాలు వస్తాయి. ప్రపంచ విప్లవాలకి ఆర్థిక సమానత్వాన్ని తీసుకొచ్చిన ఏకైక ఒకే విప్లవం ఎవరంటే ఒక సోవియట్ రివల్యూషన్ లేక రష్యన్ విప్లవంగా మనం పిలవచ్చును. ఇదండి ఆర్థిక సమానత్వం, ఎకనామిక్ ఈక్వాలిటీ. దేర్ ఇస్ నో రిచ్, దేర్ ఇస్ నో పూర్, ఆల్ ఆర్ ఈక్వల్, ఎకనామికల్ ఈక్వాలిటీ. ద వెల్త్, ద న్యాచురల్ వెల్త్ is all members distribution, the profit distribution, the development economically, that is called economic equality, the citizen. And the next one is the political equality. ఆర్థిక అంత ఇది సమానత్వం ఉన్నదో రాజకీయ సమానత్వం అంటే రాజ్య వ్యవహారాల్లో పౌరులు పాల్గొంటారు. రాజకీయ వ్యవహారాలలో తర్వాత ప్రభుత్వ నిర్వహణలో పౌరుడు పాలు పంచుకోవడం. ప్రభుత్వ నిర్వహణలో పౌరుడు పాలు పంచుకోవడం అంటే ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి అర్హత ఉన్నది, ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఉన్నది, ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లోనండి రాజకీయ సమానత్వం. ఎన్నికలలో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎన్నికల్లో ఓటు వేయడానికి అవకాశం ఉంది, ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంది, ఉద్యోగం చేయడం. తర్వాత అసమర్థమైన ప్రభుత్వానికి కనుక ఉన్నట్లయితే దానిని విమర్శ చేయడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత అవసరమైతే న్యాయస్థానాల ద్వారా రిట్లు లేక ఆజ్ఞల ద్వారా రక్షణ పొందడానికి అవకాశం ఉంది. అంటే ఆర్థిక సమానత్వం ఉన్నంత మాత్రాన సరిపోదు. సహజ సమానత్వం మానవునికి ఎంత ముఖ్యమో, సహజ సమానత్వం ఎంత ముఖ్యమో, సాంఘిక సమానత్వం ఎంత ముఖ్యమో, తర్వాత ఆర్థిక సమానత్వం ఎంత ముఖ్యమో, మరొక సమానత్వము రాజకీయ సమానత్వము. రాజ్య వ్యవహారాలలో ప్రభుత్వ నిర్వహణలో పౌరులు పాల్గొనే సమానత్వం ఉన్నట్లయితే దానికి ఏమంటున్నామండి? పొలిటికల్ ఈక్వాలిటీ లేక రాజకీయ సమానత్వంగా మనం చెప్పవచ్చును. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ సమానత్వం. అంతర్జాతీయ సమానత్వం అంటే ఏ రాజ్యమైనా ప్రస్తుతం ఒంటరిగా ఉండలేదండి. ఏ రాజ్యమైనా ఒంటరిగా జీవించడం కష్టం, అట్లా ఉండలేదు కూడా. అరిస్టాటిల్ అభిప్రాయం ఏమని చెప్పినాం? మానవుడు ఎట్లయితే ఒంటరిగా జీవించలేడని అరిస్టాటిల్ గిరికి చెప్పినాడో రాజ్యాలు కూడా ఒంటరిగా జీవించలేవు. ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ ఆ రాజ్యాలు అభివృద్ధి కోసం, ఆ రాజ్యాల యొక్క ప్రగతి కోసం, ఆ దేశం యొక్క ఉన్నత స్థితి కోసం ఒక రాజ్యంపై మరొక రాజ్యం ఆధారపడుతున్నది. ఒక రాజ్యం మరొక రాజ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక రాజ్యము మరొక రాజ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి దానిని ఏమని పిలుస్తుందంటే జ్ఞానాటం, అదే అంతర్జాతీయ సమానత్వం. ఉదాహరణకి ఐక్యరాజ్య సమితి తీసుకోండి. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? ఇక్కడ ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు రాకుండా ప్రపంచ శాంతిని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ శాంతి, ఇట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద యుఎన్ఓ, ద వరల్డ్, దట్ ఎయిమ్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్డ్ యుఎన్ఓ. అసలు ఆ ఐక్యరాజ్య సమితిని స్థాపించే యొక్క ప్రధాన ఆశయం ఏంటిదండి? ప్రపంచ శాంతి స్థాపన కోసము. యుద్ధాలు వద్దు, ఆయుధాలు, మారణాయుధాలు, అణ్వస్త్రాలు అన్నీ కూడా వదిలివేయబడి సమాజ రక్షణలో ప్రజలు భాగస్వాములు, దేశాలు భాగస్వామ్యం కావాలి అని పేర్కొనబడిన సమాజమే ప్రపంచ శాంతి సమానత్వము. దానిని మనం అంటే అంతర్జాతీయ శాంతి, అంతర్జాతీయ సమానత్వం చెప్తాం. ఇంకా రాజ్యాలు ఉన్నాయండి. ఇంకా అంతర్జాతీయ శాంతి సమానత్వానికి సార్క్ దేశాలని ఒకటి అయిపోయింది. ఇక్కడ సార్క్ దేశాలు ఏంటి అన్నీ కూడా డెవలప్ అయినాయి. తర్వాత యూరోపియన్ యూనియన్ రాజ్యాలు ఒకదానికోటి ఎంత పెద్ద అభివృద్ధి చెందిన దేశమైనా, ఎంత వెనుకబడిన దేశమైనా ఒక రాజ్యంపై మరొక రాజ్యంపై ఆధారపడి ఉండవలసిన అవసరం ఉంది. అది శాస్త్ర సాంకేతిక రంగంలో కానీ, విజ్ఞాన రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఇంకా ఇతరత్ర రంగంలో అన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి రాజ్యాలను కూడా పరస్పరము అభివృద్ధి చెందడానికి ఏర్పడుతుంది. అటువంటి సమాజాన్ని అంతర్జాతీయ సమానత్వంగా మనం పిలుస్తున్నాము. ఇలా అమెరికా తీసుకున్నాం. ఇంత పెద్ద అగ్రరాజ్యమైన అభివృద్ధి చెందిన దేశం భారతదేశంపై అయినా కూడా ఇలా అమెరికా ఆధారపడుతుంది.
అభివృద్ధి చెందిన దేశం అమెరికా దేశమైనా వినండి, అంత పెద్ద అగ్రరాజ్యమైన అమెరికా దేశంపై ఆధారపడుతుంది. అంటే భారతదేశం అమెరికా దేశం భారతదేశంపై ఆధారపడి వాళ్ళు దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అటువంటి రాజ్యాలని అంతర్జాతీయ సమానత్వంగా మనం చెప్పవచ్చును. అంటే మానవునికి ఎంత సమానత్వం ఎంత ముఖ్యం ఉన్నదో రాజ్యాలకు కూడా అంతే సమానత్వం ఉన్నదిగా మనం పేర్కొనవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.